దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. 46వ కీర్తన 5వ వచనం, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. ఇశ్రాయేలీయులను కదిలించేవాడు లేనే లేడు, కానీ గడగడ గడగడ వణుకుతా ఉన్నారు. దావీదు మట్టుకు ఏమంటా ఉన్నాడంటే, ఈ ఊరందరూ వచ్చి నా మీద పడనీగాక, ఈ ఊర్వి మారు పడినను, ఈ ఊరంతా పడిన, పర్వతములన్నీ పొంగి పొరలిన అవి వచ్చి మీద పడ్డప్పటికీ మనకు భయం లేదు. ఎందుకయ్యా మనకు భయం లేదు అంటే, మన పక్షాన దేవుడున్నాడు, మన పక్షాన దేవుడున్నాడు. దైవజనమా, ఇశ్రాయేలు లాగానే ఒక్కొక్కసారి మనల్ని కూడా కష్టాలు తరుముతూ ఉంటాయి. ఎలాంటి కష్టం వచ్చింది ఇక్కడ ఇశ్రాయేలు కంటే? నిజంగా కష్టము పెద్దదే, భయంకరమైన కష్టమే. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చేటప్పుడు కొంత దూరం వచ్చిన తర్వాత ముందు చూస్తే సముద్రం ఉన్నది, వెనక వైపు చూస్తే శత్రువులు వస్తూ ఉన్నారు, తరుముకుంటూ వస్తూ ఉన్నారు. పోనీ ఇటు పక్క కన్నా బారిపోదామా, పోనీ ఇటు పక్క కన్నా బారిపోదామా అని చెప్పంటే, ఇటు పక్కకు అరణ్యమే ఉన్నది, అటు పక్కకు కూడా అరణ్యమే ఉంది. మెన్ హల్లెలూయా. అరణ్యములో ఆ సముద్రములో ఎంతమంది అయితే చనిపోయినరో వాటికంటే ఎక్కువ మంది అరణ్యములో చనిపోయినంట ఆ కాలంలో. ఎందుకంటే అరణ్యంలో భయంకరమైన క్రూర మృగాలు ఉండేటివి. ఆ క్రూర మృగాల ద్వారా సముద్రములో చనిపోయిన వారికంటే రెట్టింపు మంది చనిపోయినంట. కాబట్టి అరణ్యంలోకి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు, సముద్రం వైపు వెనుకకు వెళ్ళలేరు. కావాల్సిందల్లా ఒకటే, దేవుని దగ్గర కూర్చోవాల్సిందే. వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, వెనుకకు వెళ్ళలేరు. అలాంటి సమయంలో దేవుని దగ్గర కూర్చుండవలసిన ఇశ్రాయేలీయులు వెనుకకు మళ్ళీ పోవడానికి ఒక నాయకుడిని కూడా సిద్ధం చేసుకున్నారు. వాళ్ళు మేము వెళ్ళిపోతాం, ఐగుప్తుకు వెళ్ళిపోతామని. కానీ దావీదు భక్తుడు చూడండి, అరే బాబు, ఐగుప్తు దేశం కాదు, ఈ యూర్వి ఇదంతా మన మీద పడ్డప్పటికీ మనకు భయం లేదు అని చెప్పని దావీదు భక్తుడు అంటా ఉన్నాడు. అద్భుతం. దైవజనమా, మన కష్టకాలంలో కూడా మనం కూడా సేమ్, ఒక్కోసారి మనల్ని కూడా అపవాది తరుముతూ ఉంటుంది. మన శత్రువు ఉన్నది, వాళ్ళకు వెనుక శత్రువులు వాళ్ళు, ఐగుప్తు సైన్యము వాళ్ళకు శత్రువులు అయితే మనము కూడా నిత్యము మన శత్రువుతో పోరాడుతూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనము పోరాడున్నది ఐగుప్తుల లాంటి సైన్యంతో కాదు, కత్తి పట్టుకొని వచ్చేవానితో కాదు, తుపాకీ పట్టుకొని పోరాడడానికి వచ్చేవానితో కాదు, గొడ్డలు తీసుకొని మన మీదకి యుద్ధానికి వచ్చేవాడితో కాదు, మనం కనబడని శత్రువులతో పోరాడుతూ ఉన్నాం. మెన్ హల్లెలూయా. కనబడని శత్రువులతో మనం పోరాడుతాం. మన పోరాడున్నది మనుషులతో కాదు, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో మనం పోరాడుతూ ఉన్నామని చెప్పని పౌలు భక్తుడు అంటాడు. దైవజనమా, మన ఎదుట కూడా పోరాటం ఉన్నది. మనము పోరాడుతాము, నిత్యము పోరాటమే మనది, బ్రతుకు పోరాటము. కాబట్టి ఈ బ్రతుకు పోరాటములో కూడా మనల్ని వెంటాడుతున్నటువంటి శత్రువుతో మనం పోరాడడానికి ఇదిగో ఇప్పుడు ఈ వాక్యము మనకు అవసరమై ఉన్నది. ఈ వాక్యమే ఆ శత్రువు నుండి మనల్ని రక్షిస్తుంది. మనం పాట పాడతాం కదా, శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచం ఇది. ఈ వాక్యమే, నీ వాక్యమే నన్ను బ్రతికించను. ఈ వాక్యం ఏంటిదయ్యా అంటే, శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచం ఇది. ఈ వాక్యము అంధకారం అయిపోయినటువంటి మన జీవితాలకు వెలుగునిచ్చేది. నీ వాక్యమే దీపమై ఉన్నది అని రాయబడి ఉంది. కాబట్టి దైవజనమా, ఈ లోకంలో మనం పోరాడుతూ ఉన్నప్పుడు మనం భయపడడానికి వీలు లేదు, కానీ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, ఈ వాక్యాన్ని తలపోసుకుంటూ మన ఎదుట ఉంచబడినటువంటి ఈ పందెంలో మనం ముందుకు పరిగెత్తుదాం. ఆమేన్ హల్లెలూయా. ఇంకొకటి చూద్దాం, 2వ దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథములో నుండి ఒక మాట, 14వ అధ్యాయం తీయండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం.
ఇశ్రాయేలీయులకు కనువిప్పుగా ఇక్కడ అద్భుతమైన మాటలు రాసిపెట్టిండు దేవుడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం తీసిండ్రా? 11వ వచనం చదువున్నాను. 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయముందనీయకుము. ఆసా ఇతడు ఒక రాజు, ఇశ్రాయేలులను పరిపాలించే రాజు ఆసా. ఇశ్రాయేల్ దేశం మీదకి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ఆ శత్రువులు ఎంతమంది అంటే ఇక్కడ రాసిపెట్టిడు ఆసా గురించి, విస్తారమైన సైన్యము అని రాసింది. విస్తారమైన సైన్యము ఇశ్రాయేలుల మీదకి వచ్చినప్పుడు ఆసా మొట్టమొదట వారితో యుద్ధం చేయకుండా, యుద్ధానికి వెళ్ళకుండా దేవుని దగ్గరికి వచ్చిండు. దేవుని మందిరానికి వచ్చి దేవుని దగ్గర కూర్చుండి దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన మాట్లాడుతున్న మాట మళ్ళీ వినండి. ఆసా, ఈ మాట నాకు చాలా ఇష్టం. ఆసా తన దేవుడైన, హల్లెలూయా, ఆసాను గురించి రాసిన మాట. ఆసా తన దేవుడైన, ఈ మాటలో చాలా అర్థం ఉంది. తన అనే మాటకు అర్థమైందో తెలుసా? సొంతమైన. సొంతమైన. ఈ సెల్ ఫోన్ ఎవరిదయ్యా అంటే, ఇది నాది కాదయ్యా, ఇది ఫలానా అయినది, వాళ్ళకు సొంతమైంది, ఇది వాళ్ళకు సొంతము. ఆసా కూడా ఇక్కడ రాసింది ఆసా గురించి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, ఆయన ఏమంటాడు? దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. కానీ ఇశ్రాయేలు ఏమంటా ఉన్నారు? మాకు ఫరో ఉన్నాడు, మేము మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్ళిపోతాము, ఫరోకు దాసులం అయిపోతాము. ఆసారాజు మట్టుకు ఈయన అంటా ఉన్నాడు కదా, బలము లేని వారికి సహాయం చేయడానికి నీకంటే ఎవరు లేరు, నీలాగా సహాయం చేసేవారు లేరు, మరే దేవుడు లేడు, కాబట్టి నీవే మాకు సహాయం చేయాలి అని చెప్పని ఆసా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకొక చూడండి, ఇంకొక మాట. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాం. ఈ మాట అనగలమా దేవుణ్ణి? నిన్నే నమ్ముకున్నాను, నిన్నే నమ్ముకున్నానయ్యా. అంతే, నీ దగ్గరే, నీ ద్వారానే ఈ కార్యము జరుగుతుంది. నువ్వు తప్ప ఎవ్వరు కూడా ఈ కార్యం చేయలేరయ్యా. నేను నిన్నే నమ్ముకొని ఉన్నా. మనుషులను నమ్మడం లేదు, బంధువులను నమ్మడం లేదు, అధికారులను నమ్మడం లేదు, ఆప్తులను నమ్మడం లేదు. దేవా, ఈ విస్తారమైన సైన్యము చేతిలో నుండి బలము లేని మమ్మల్ని కాపాడడానికి ఇదిగో మేము నిన్నే నమ్ముకొని ఉన్నామయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాట మన జీవితకాలం అంతా కూడా మనము గుర్తుకు పెట్టుకోవాల్సిన మాట. దేవుని దగ్గర కూర్చున్నప్పుడల్లా ఈ మాట ప్రార్థన చేయవచ్చు, నిన్నే నమ్ముకున్నానయ్యా అని చెప్పాను. ఇంకో మాట అంటాడు, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించడానికి బయలుదేరినాం మేము. పారిపోవడానికి కాదు, ఎదిరించడానికే బయలుదేరినాం అంతే. నిన్నే నమ్ముకొని ఉన్నాము, నిన్నే నమ్ముకొని బయలుదేరినాము. నువ్వు ఉన్నావనే ఇదిగో నిన్ను నమ్ముకొని ఈ బలమైన సైన్యాన్ని ఎదిరించడానికి మేము బయలుదేరినమయ్యా. కాబట్టి ప్రభువా, మా పక్షాన నువ్వు నిలబడాలి అని చెప్పని ఆశ ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇంకో మాట అంటే చూడండి,
ఆసా చేసిన ప్రార్థనకు జవాబు ఎక్కడొచ్చిందో ఒకసారి చూద్దాం. చూస్తుండ్రా 12వ వచనం చూడండి. ఆ కూషీయులు ఆసా ఎదుట యూదా వారి ఎదుట నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఎవరు మొత్తిండ్రు? ఇశ్రాయేలీయుల మీదకి వచ్చినటువంటి విస్తారమైన సైన్యమునంట దేవుడే మొత్తిండంట. 12వ వచనంలోనే రాసింది, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళ ఆశలు తీర్చే దేవుడు, వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ పక్షాన పోరాడే దేవుడు. ఇశ్రాయేలీయులు ఆసారాజు కూడా దేవుణ్ణి ఆయనను మొరపెట్టిండ్రు, ఆయన దగ్గర కూర్చున్నారు, ఆయన సహాయం కోరుకున్నారు. కాబట్టి దేవుడే దిగి వచ్చి ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయుల శత్రువులను మొత్తినప్పుడంట అందరూ పారిపోయినరు అని రాసింది. ఆమేన్, హల్లెలూయా. అందరూ పారిపోవడమే కాదు, చూడండి, ఆసాయును అతనితో కూడా ఉన్నవారును గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను, ఆయన సైన్యపు భయము చేతను పారిపోయి. ఇక్కడ కూషీయులు ఇశ్రాయేలీయుల మీదకి విస్తారమైన సైన్యము దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల సైన్యము సరిపోలేదనో ఏమో ఇక్కడ రాసుంది, యెహోవా ఎదుటను ఆయన సైన్యము ఎదుటను అని రాసింది కదా. అంటే ఇశ్రాయేలీయుల పక్షాన యుద్ధము చేయడానికి దేవుడు వచ్చిండు, దేవుని సైన్యము కూడా దిగి వచ్చింది ఇక్కడ. మేన్, హల్లెలూయా. దేవుడు వచ్చిండు, దేవుని సైన్యము కూడా వచ్చింది. మీరు మీకా గ్రంథం కానీ జకర్యా గ్రంథం కానీ చదివితే అక్కడ ఏమని రాసిందంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. అంటే యెహోవా సైన్యము దిగి వచ్చి ఇశ్రాయేలుల శత్రువులతో యుద్ధం చేసింది. కానీ దైవజనమ ఆసా ఏదైతే నమ్మిన వారిని ఎప్పుడు దేవుడు సిగ్గుపడనీయాడు. ఎవరైతే దేవుని నమ్ముతారో దేవుని నమ్మిన వారిని ఆయన సిగ్గుపడనీయడు. వారెన్నడూ సిగ్గుపడరు అని రాసింది. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇశ్రాయేలు ప్రజల దినాన ఎర్ర సముద్రం దగ్గర వారు దేవుని నమ్మలేకపోయినారు. ఇంకా చూడండి, ఇక్కడ ఆసాను గురించి రాసింది 13వ వచనం తర్వాత, గెరారు చుట్టూ ఉన్న పట్టణములలోని వారందరి మీదకి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నింటినీ కొల్లపెట్టి వాటిలో ఉన్న మిక్కుటమైన కొల్ల సొమ్మంతా ఇశ్రాయేలీయులు దోసుకొని పోయిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి జయమును దయచేయువాడు మన దేవుడే. మన దేవుడు మనకు జయమిచ్చే దేవుడు, అభయమిచ్చే దేవుడు, ఆదుకునే దేవుడు. అలాంటి దేవుని దగ్గర ఇశ్రాయేలీయులు నిలబడలేకపోయినారు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొకటి చూద్దాం. ఇదే దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం తీయండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందాం. 20 తీసిండ్రా? 20:12 చదువుదాం. 12వ వచనము, మా దేవా నీవు మాకు తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. ఆపు. హల్లెలూయా. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, ఈయన పేరు యెహోషాపాతు. యెహోషాపాతు రాజు. హల్లెలూయా. ఈ రాజు మీదకి కూడా విస్తారమైన సైన్యం వచ్చింది. విస్తారమైన సైన్యము అప్పుడు ఇశ్రాయేల్ దేశం మీదకి దిగి వచ్చినప్పుడు యెహోషాపాతు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మా దేవా, ఈయన కూడా అద్భుతమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, మా దేవా నీవు మా శత్రువులకు తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదయ్యా. అవును, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు శక్తి చాలదు.
ఎందుకంటే దేవుడే చెప్పిండు, మీరు పోరాడేది మనుషులతోని కాదు, మనుషులతో కాదు. మన పోరాటంలో కూడా మనం ఏం చేయలేము, దేవుడి సహాయం చేస్తే తప్ప. మన పక్షాన దేవుడు నిలబడకపోతే, మన పక్షాన దేవుడు కార్యం చేయకపోయి ఉంటే మనం కూడా ఏం చేయలేం. మనం కనబడని శత్రువులతో పోరాడుతూ ఉన్నాం. హల్లెలూయా. కనబడని రోగాలతో పోరాడుతూ ఉన్నాం. మనం కనబడనటువంటి సమస్యలతో పోరాడుతూ ఉన్నాం. కనబడనటువంటి సమస్యలు బైబిల్లో ఏమని రాస్తుందంటే, సాతాను అంట మనుషులను తనకు చిక్కించుకోవడానికి ఉరులు వడ్డుతుందంట. ఉరున్నదని తెలుస్తుందా పక్షికి? ఉరేయంగానే అందులో పోయి చిక్కుకుంటుంది. సాతాను కూడా మనకు కనబడకుండానే ఉరులు వడ్డి తన ఉరులలో చిక్కించుకొని బాధ పెడతా ఉంటుంది మనల్ని. కాబట్టి మనము పోరాడేటువంటి మన శత్రువు మనకు అనిపించదు. కాబట్టి మనం కూడా యెహోషాపాతులాగా, మా దేవా మాకు సహాయం చేయవా, మా పక్షాన యుద్ధం చేయవా అని దేవుని సన్నిధిలో కూర్చుండి పోరాడాల్సిందే. దీన్ని మీకు మాటలలో చెప్తా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు నా వైపు చూడండి దయచేసి. ఇశ్రాయేల్ దేశం మీదకి శత్రువులు వచ్చిండ్రు. ఆ కాలంలో యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు సైన్యం తక్కువగా ఉన్నది. దాదాపు వాళ్ళేమో 3 లక్షల, దాదాపు 30 లక్షల సైన్యం బయలుదేరింది. వీళ్ళ దగ్గర 3,000 సైన్యం అంతా, దాదాపు 30,000 సైన్యం అంత ఉన్నది ఇశ్రాయేల్ దగ్గర. కాబట్టి 3 లక్షల సైన్యంతో 30,000 మంది పోరాడగలరా? పోరాడలేరు. కాబట్టి యెహోషాపాతు దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు ఊరకే నిలుచుండండి, అంతే, యుద్ధం నేను చేస్తా అని చెప్పన్నాడు. ఆమేన్. హల్లెలూయా. జరిగింది ఏంది అంటే, ఇప్పుడు యుద్ధం చేయడానికి ఏం పట్టుకొని బయలుదేరాలి చెప్పండి? యుద్ధం చేయాలంటే ఏమేమి ఉండాలి? చేతుల కత్తి ఉండాలి, అంతేనా కదా? ఇంకా ఆ కాలంలో డాలు, కత్తి, ఈట, బల్లెము ఇలాంటివి ఉండేటివి కదా. కానీ ఆ యుద్ధములో యెహోషాపాతు రాజు వాడింది ఏంది అని చెప్పంటే, బూరలు వాడిందంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అమ్మాయి తాళం కొడుతుంది చూసినావా ఇట్లా? ఆ తాళాలు, తంబురలు, డోళ్ళు పట్టుకొని ఆయన దగ్గర ఉన్న సైన్యాన్ని 3 గుంపులు చేసిండంట. ఆ 3 గుంపులు ఏం గుంపులు అంటే, ఒక గుంపునేమో స్తుతించడానికి పెట్టిండంట. దేవుని స్తుతించడం. రెండవ గుంపు ఏంటిదంటే, పాటలు పాడి ఆరాధించే గుంపు. మూడవ గుంపు ఏంటిది అంటే, యుద్ధము చేయడానికి సిద్ధమైన గుంపు. తనకున్న సైన్యములోనే, కొద్ది సైన్యములోనే మొట్టమొదట దేవుని స్తుతించడానికి, రెండవ గుంపు దేవుణ్ణి పాటలు పాడి ఆరాధించడానికి, మూడవ గుంపు పోరాడడానికి పెడితే, దేవుడు వీళ్ళు యుద్ధం చేయకుండానే ఆ దినము ఇశ్రాయేలులకు జయమిచ్చిండు. ఆమేన్. హల్లెలూయా. యుద్ధం చేయలే వీళ్ళు. చూద్దాం ఒకసారి. హల్లెలూయా. 14వ అధ్యాయం 27వ వచనం చదువున్నాను. చదువుతారా? నేను చదువునా. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలి రావాలని యూదా వారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను, సితారాలను వాయించుచు బూరలు ఊదుచు వచ్చిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి దైవజనమా, శత్రువులతో పోరాడడానికి మన బలం సరిపోదు. ఆసారాదు అదే మాట్లాడిండు, మేము బలహీనులమయ్యా, మాకు శక్తి చాలదు. మేము ఇంకో మాట, యెహోషాపాతు అయితే అద్భుతమైన మాట మాట్లాడండి, మేము చాతగాని వారము అని మాట్లాడిండు. బైబిల్లో రాసింది, మేము చాతగాని వాళ్ళమయ్యా, మాకు శక్తి సరిపోదు, యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు. కాబట్టి ఏం చేయాలి అని చెప్పంటే, నువ్వే యుద్ధము చేయాలి అని చెప్పని దేవుని దగ్గర ప్రార్థన చేసిండు. నిజంగానే ఇశ్రాయేలు వారి పక్షాన
దేవుడే యుద్ధము చేసి వారి శత్రువులను మట్టి కరిపించి ఇశ్రాయేలీయులకు జయమిచ్చిండు. కాబట్టి దైవజనమ, నేను ముగుస్తున్నా. మరొక్కసారి ఫరో సైన్యము లాంటి కష్టాలు, ఇశ్రాయేలులను తరుముతున్నటువంటి ఫరో సైన్యము లాంటి శత్రువులు, కనబడని శత్రువులు, మన అనుకున్న వాళ్ళు మనల్ని తరిమినప్పుడు, కష్టాలు మనల్ని బాధ పెట్టినప్పుడు, ఒక మాటలో చెప్పాలంటే కష్టాలు కొండలాగా మన ముందు నిలవబడ్డప్పుడు, ఆమేన్, హల్లెలూయా. ఇంతకుముందు కూడా ఎజ్రా గ్రంథంలో ఇశ్రాయేలీయులు దేవుని మందిరాన్ని కడుతూ ఉంటే జకరియా రాస్తాడు. ఏమని రాస్తాడంటే, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బేలును అడ్డగింపడానికి నువ్వెంత మాత్రపు దానవు అంటాడు. గొప్ప పర్వతము జెరుబ్బేలుకు అడ్డంగా నిలబడ్డదంట. ఆ పర్వతం పేరేం పేరో తెలుసా? కష్టాలు. ఇశ్రాయేలీయులు దేవుని మందిరాన్ని కట్టుకోకుండా, దేవుని మందిరాన్ని నిలువనీయకుండా, ఇశ్రాయేలీయుల శత్రువులు వారి ఎదుట నిలబడ్డారు. కష్టాలు వాళ్ళ ముందు నిలబడ్డాయి. అది పర్వతము కాదు, పర్వతము లాంటి కష్టాలే వాళ్ళ ముందు ఉన్నాయంట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటాడు, ఆ కష్టాన్ని గురించి మాట్లాడతాడు. ఆ కష్టాన్నే పర్వతము లాగా పోల్చిండు దేవుడు. ఓ గొప్ప పర్వతమా, ఇశ్రాయేలును అడ్డగింపడానికి ఎంత మాత్రపు దానవు నీవు అంటాడు ఆయన. కాబట్టి దైవజనమా, అలాంటి పర్వతం లాంటి కష్టాలు రావచ్చు, ఆపదలు చుట్టుముట్టవచ్చు. అవును, ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉండవచ్చు. ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ మనం ఏమీ చేయలేము. నిజానికి మనం ఏం చేయలేము. మనం చేయాల్సిందల్లా ఒకటే, దేవుని వైపు చూడడం. ప్రభువా, దావీదు ఏదైతే అన్నాడో, మాతో పోరాడు వారితో నువ్వు పోరాడయ్యా, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు. కాబట్టి ఈ సమస్య నుండి, ఈ కష్టం నుండి నీవే మమ్మల్ని కాపాడాలి. మా పక్షాన నువ్వు యుద్ధం చేయాలయ్యా, మా పక్షాన పోరాడి మమ్మల్ని బయటికి లాగు, హల్లెలూయా, మమ్మల్ని బయటికి లాగాలయ్యా అని చెప్పని ఆయనకు ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.